అందరికీ నమస్కారం. నిన్న కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి వీడియోస్ ఇచ్చాం. నా ఫేస్బుక్లో పోస్టులు పెట్టాను. ఇక్కడ వీడియో దగ్గర కానీ ఆ ఫేస్బుక్లో పెట్టిన పోస్టుల దగ్గర కానీ ఊహించిన విధంగా చాలామంది కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్లో ఈ బైక్ తోలినటువంటి శివశంకర్ని ఉరాతపరంగా చాలామంది అన్నారు. ఎస్, ఐ టు అగ్రీ. కానీ ఇక్కడ శివశంకర్కి చావు రాసి పెట్టుంది. అది తాను ఏరుకుని తన నిర్లక్ష్యంతో తెచ్చుకుని చావది. కర్నూలు నుంచి తన ఫ్రెండ్ ఎర్రిస్వామిని వెనకాల ఎక్కించుకొని పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ దగ్గర కూడా ఇష్యూస్ చేసి అలా ముందుకెళ్ళాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మద్యం షాపులకు సంబంధించి, బెల్ట్ షాపులకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎలా? టైం దాటాక మందు అమ్మటం కానీ, అసలు బెల్ట్ షాపులను లేకుండా క్లోజ్ చేయాల్సింది పోయి అవి నడపటం కానీ. నేను పెట్టిన వాళ్ళు చాలా మంది ఈ శివశంకర్ మందు తాగటం ఎవరూ చూడలేదు. కానీ ఆ సమయంలో అతను మందు తాగున్నాడంటే బెల్ట్ షాపులను దొరికింది, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది, మీరు అది ఎందుకు చూడటం అని చెప్పేసి కొంతమంది ఫులిష్ కామెంట్స్ పెట్టారు. ఫులిష్ ఓపెన్ అండి మాట. జరిగిన ఇన్సిడెంట్ ఏంటి దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఇక్కడ కూడా రాజకీయం చేస్తే చాలా బాధేసింది నాకు. వాళ్ళు ముందుగా మందు తాగి ఉండొచ్చు, ముందుగా మద్య షాపులు ఓపెన్ అయినప్పుడు మందు కొనుక్కొని ఆ తర్వాత తాగి ఉండొచ్చు, ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ కూడా ఏదో ఒక విధంగా గవర్నమెంట్ తక్కువ చేద్దాం, ఏదో ఒక పార్టీల మీద బుర్ర చల్దాం, దయచేసి అటువంటి ఆలోచన పక్కన పెట్టండి. సో ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. అతను అప్పుడు తాగాడా, ముందు తాగాడా, లేదా తెచ్చిపెట్టుకొని తాగాడా, అది విచారణ తెలియదు. ఎరిసాం చెప్తాడు. నేనేమంటానంటే అతనికి చావు రాసి ఉంది, అందుకే నిర్లక్ష్యంగా బైక్ నడిపాడు, డివైడర్ని కొట్టుకున్నాడు, రోడ్డు మీద పడ్డాడు, దెన్ స్పాట్లో చనిపోయాడు. ఎర్రిసాం అతను కాపాడదని చూస్తే అప్పటికే చనిపోయాడు. ఈలో బండి తెద్దామని చూస్తే బండి రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. అప్పటికే 3 బస్సులు వెళ్ళిపోయినాయి. ఆ బండిని చూసి పక్క నుంచి వెళ్ళిపోయినాయి. ఆ బస్సుకి లైట్లు ఉంటాయి. ఎదురుగా ఉన్నది నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలా ఉన్నా కొంత గొప్ప ఖచ్చితంగా కనిపించింది ఎంత ఫాస్ట్లో ఉన్నా. అలా ఆ సమయంలో 3 బస్సులు ఆ బండిని చూసి పక్క నుంచి వెళ్ళిపోయాయి. పోనీ ఆపి ఆడెవరు ఉన్నారేమో కాపాడదామని అనుకుని ఉంటే కథ అంతా వేరేలా ఉండేది. అసలు ఎవరు అనుకోవాలి. అదే సమయంలో 4వ బస్సు వచ్చింది. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ నడిపింది లక్ష్మయ్య. ఇక్కడ దుర్మార్గుడు, రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే ఇతనే. ఈ 19 మందిని చంపింది ఇతనే. ఈ శివశంకర్ని చంపిందేమో అఫ్ కోర్స్ విధిరాత. ఈ 19 మంది విషయం మాత్రం విధిరాతని అనను. ఈ లక్ష్మయ్య నిర్లక్ష్యంగా ఆ బండి అన్నది నల్లగా నాకు కనిపించలేదని అంటూనే దాన్ని ఎక్కించాడు. అలా ఎక్కించినప్పుడు ఆటోమేటిక్గా బస్సుకు తెలిసిద్ది కదా. మరి అలాంటప్పుడు ఇమీడియట్గా ఆపినట్టయితే 19 మంది బతికి అసలు బస్సులో ఏ ఒక్కరికి ఏమయ్యేది కాదు, బస్సు కూడా ఏమయ్యేది కాదు. ఇమీడియట్గా ఆపి ఆటోమేటిక్గా వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ బైక్కి తగిలించి పోలీసులు చెప్పేసి ఉంటే అయిపోదు. నువ్వు త్వరగా వెళ్ళిపోవాలని మరలా పోలీసులు తీసుకుని ఇబ్బంది అయిపోద్దని ఈ లక్ష్మి చేసిన ఘోరమైన తప్పిదం వల్ల ఆ 19 మంది చనిపోయారు. అందరూ అంటున్నదేమో ఈ శివశంకర్ అని అంటున్నారు. ఎస్, శివశంకర్ తప్పే, తాగే పడ్డాడు, చనిపోయాడు. వాడి కర్మ ఇంకా అక్కడి వరకు అంతే. ఆ బైక్ని ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చేసిన మూమెంట్లో మిగతా ఆ బైక్ పక్కనే వెళ్ళిపోయినాయి కదా. సరే, వాళ్ళకి బుద్ధి లేదు, దిగి ఏమైందంటే చూసి పక్కకు జరిగితే అయిపోదును. ఎవరు అలా చేయకుండా వెళ్ళారు. ఇతరైనా అలాగ పోయినా అయిపోదును. బండి మీద నుంచి వెళ్ళిపోయాడు బస్సుని. అక్కడ అసలు సమస్య వచ్చింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఇంకొకటి. నేను నిన్న మనం చెప్పినట్టు కూడా ఆర్టీసీ బస్సులు అని చెప్పాం. కర్ణాటక గవర్నమెంట్ బస్సుల్లో ఐరావత్ అని ఉంటుంది. మన ఏపీఎస్ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ వీళ్ళకి సంబంధించేసి ఈ అమరావతిని ఇంకా వెన్నెలని లైక్ వీళ్ళకి కొన్ని బస్సులు అండి. ఏపీ అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు ఏవైనా సరే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే ఆ బాడీ బిల్డ్ చేసేటప్పుడే లైట్ వెయిట్తో బిల్డ్ చేయరు. మామూలుగా ఇనుము కానీ రిమైనింగ్ స్ట్రాంగ్ మెటీరియల్తో చేసినప్పుడు ఏమైందంటే బస్సు స్పీడ్గా వెళ్ళలేదు. అండ్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదైనా ఫైర్ రిలేటెడ్ జరిగినప్పుడు కానీ తట్టుకోగలిగింది. ఈ ప్రైవేట్ బస్సులో ఏం చేస్తారంటే లైట్ వెయిట్ మెటీరియల్ అన్నట్టుగా దానిని బస్సు బిల్డింగ్ అన్నట్టు పెట్టేస్తారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు తుక్కు అయిపోతే మొత్తం తగలబడిపోయింది. ఈ బస్సుకు అలా చేశారు. తర్వాత ఆర్టీసీ బస్సులు కానీ ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఓకే ఆర్టీసీ బస్సులు అన్నప్పుడు వాటికి స్పీడ్ లాక్ అనేది ఉంటుంది. 80 75 90 అని చెప్పేసి ఆ స్పీడ్ దాటి వాళ్ళు వెళ్ళలేరు.
ప్రైవేట్ ట్రావెల్స్కి ఆర్టీసీకి మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ వచ్చింది అంతే. ఎందుకు? వాడు కాలు పెట్టేట ఎక్సలేటర్ మీద ప్రైవేట్ ట్రావెల్స్ తీయడం ఇంకా. బట్ వీళ్ళకి అలా కాదు, జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు ఆర్టీసీలో ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు యారగెంట్గా ఉన్నారని చెప్పేసి అందరూ అనుకోవద్దు. సో స్పీడ్ కంట్రోల్ ఆర్టీసీకి ఉంటుంది, ప్రైవేట్ వాటికి ఉండదు. అండ్ వీళ్ళకి వచ్చేసి షిఫ్ట్లు వైజ్గా ఉంటాయి. సో కంటిన్యూగా షిఫ్ట్లు అనేవి ఉండవు ఆర్టీసీ వాళ్ళకి, రెస్ట్ కూడా ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు నైట్ కొడతాడు, వాళ్ళు రేపు మార్నింగ్ కొట్టాలంటాడు. అదేమంటే నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటాడు, బేటా ఇస్తానంటాడు. ఆ డబ్బుల కోసం వీళ్ళు కకృతి పడిపోయి డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తూ అడ్డదిడ్డ కొడుతూ ఉంటారు. సరిగ్గా నిద్ర వచ్చి రాక, అండ్ మెరుగులో ఉండి లేక ఆ రకంగా. అండ్ అన్నిటికీ సంబంధించేసి వారికి సంబంధించి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ప్యాసింజర్ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. బట్ ప్రైవేట్ వాళ్ళకి ఆ బాధ్యత లేదు, బొక్కలేదు. అక్కడ వాళ్ళ ఇష్టం ఇంకా అంతే. దండం పెడుతున్నా ఇప్పటికైనా మీరు ఆర్టీసీ బస్సులనే ప్రయాణానికి బెస్ట్ అని ఫీల్ అవ్వండి. అదే నిజం. ఆర్టీసీ వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బస్సుల సంఖ్య పెంచండి, స్లీపర్ కూడా పెంచండి. ఆటోమేటిక్గా ప్రజలు మీ సైడ్ వస్తారు. ఆ రకంగా అవేర్నెస్ కల్పించండి. ముందైతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి మొత్తం చెకింగ్లు చేసి పర్మిషన్ అటువంటి సీజ్ చేసి అవతల పడేయండి. సిట్టింగ్ దానికి తీసుకొని స్లీపర్గా మార్చడానికి కూడా క్లోజ్ చేసి అవతల పడేయండి. ఇక ఇందులో నేను మెన్షన్ చేయాల్సింది, మిత్రుడు ఫిల్మ్ జర్నలిస్ట్, ఓకే, చంద్రకాంత్ నాగచంద్ర. సో తను నాగచంద్రకాంత్ అనమాట మిత్రుడు, నాకు 60లో బాగా పరిచయం, చాలా బాగా సినీ జర్నలిస్ట్, మంచి మంచి రాస్తూ ఉంటాడు. ఈరోజు పోస్ట్ పెట్టాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా బాగా రాసాడు అనిపించింది. ఈ యూత్ ఎలా ఉన్నాడు దానికి చాలా బాగా చూడండి. ప్రపంచంలో ఎవరు రాయలేని, ఊహించలేని, ఆలోచించలేని అత్యంత దారుణమైన కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాశాడు ఆ దేవుడు. అందుకు సహాయపడ్డవాడు ఈ శివశంకర్. ఎక్కడో నరకంలో కూర్చొని మానవుల ఆయువు లెక్కగట్టే యమధర్మరాజుకు ఈయన దగ్గర బంధువు అనుకుంటా. ఆయన లెక్కలేసే పని లేకుండా తనతో పాటు 20 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతను ఒకడు, ఇంకో 19 మంది. ఈ తరం యువతలో కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారనేది శివశంకర్ జీవితం ఒక ఉదాహరణ. చేతిలో బండి ఉంటే చాలు, ప్రపంచాన్ని జయించేయచ్చు అనే భ్రమలో ఉంటారు ఈ శివశంకర్ లాంటి వారు. ఎంత ఎక్కువ ఉంటే, ఎంత ఎక్కువ ఖరీదు బండిని నడిపితే, ఎంత వేగంగా వెళ్తే, ఎన్ని ఎక్కువ సార్లు సిగ్నల్ జంప్ చేస్తే, అసలు రెడ్ సిగ్నల్ లో పట్టించుకోకపోతే, నిబంధనకు విరుద్ధంగా అవతల వారిని ఓవర్టేక్ చేస్తే, మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, దారిలో కాపు కాసే పోలీసులకు చక్మా ఇస్తే, వీటన్నింటిగా మించి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే, అది కొంతమంది బైకర్స్ హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు. ఎలా చెప్తే అర్థమవుతుంది వీరికి? ఎవరు చెప్తే అర్థమవుతుంది వీరికి? జీవితం విలువ వీరికి చెప్పేది ఎవరు? నీ చేతిలో బండి, నువ్వు కొంత దూరం అలసట్లేని ప్రయాణానికి ఒక సులువైన వాహనం మాత్రమే. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. కానీ ఈ తరంలో కొందరికి మాత్రం చేతిలో బండి ఉంటే అదో స్టేటస్ సింబల్. బ్రేక్స్ అవసరం లేని రాకెట్స్. ఎవరి మాట వినేదేలే, రోడ్డు మీద పోయేవారిని చూసేదేలే, గుద్దేయటం, గొడవకు దిగటం, కొట్టడం, అరాచకం సృష్టించడం అలవాటుగా మారింది. ఈ విపరీత ధోరణి వల్లే గత ఏడాది తెలంగాణలో 25,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో సుమారు 8,000 మంది చనిపోయారు. ప్రజలు వారి గమ్యస్థానాలకు చేరేందుకు ప్రభుత్వం రోడ్డు వేస్తోంది. ఆ రహదారులను యమపురికి దగ్గరి దారిగా మారుస్తున్నారు ఈ శివశంకర్ లాంటి కొంతమంది యమధర్మరాజు వారసులు. ముందు వీరి తీరు మారాలి. రోడ్డు, బండి రెండు ఒక బాధ్యత అనుకోవాలి. లేదా ఇలాంటి దారుణాలు ఇంకా చూస్తూ మనం బ్రతకాల్సి వస్తుంది. అటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి భయపడాల్సి వస్తుంది. మాక్సిమం అతను చెప్పిన లైన్స్ కొన్ని నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను చెప్పినది ఏదైతే ఉందో ఇంత బాగా నేను చెప్పలేను, అందుకే అతను రాసిన డైరెక్ట్గా తీసుకున్నాను. దండం పెడుతున్నా, నిన్న వీడియో కూడా ఇదే చెప్పా. పిల్లలు ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2000 జనరేషన్ పుట్టినటువంటి వాళ్ళలో చాలా మందికి కష్టం అంటే ఏంటో తెలియదు, సుఖం విలువ తెలియదు, అన్నిటికి మించి మోరల్ స్టోరీస్ తెలియవు, చందమామ కథలు చూడరు, దిక్కుమైనటువంటి ఆ వెస్ట్రన్ స్టోరీస్ పట్టుకుంటారు. అందులో నీతి ఉండదు, ఏముండదు. చందమామ కథలు చదవండి, బాలమిత్ర కథలు చదవండి, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వచ్చింది. ఎవరితో ఎలా ఉండాలో తెలిసింది, మన దగ్గర ఉన్న వస్తువులు ఎలా వాడాలో తెలిసింది, అన్నింటికి మించి ఈ సమాజంలో ఎలా బతకాలో తెలిసింది. దండం పెడుతున్న పిల్లలు
నన్ను మీరు బాబాయ్ అనుకుంటారా, అన్న అనుకుంటారా, మామ అనుకుంటారా, మీ ఇష్టం. ఆడవారు మగవారు అందరూ దండం పెడుతున్నా. ప్లీజ్ రా, హ్యాపీగా బతకండి మీకు నచ్చిన వస్తువుతో. కానీ దాని వదిలేళ్ళకి ఇబ్బంది వద్దు. నిన్న కూడా చెప్పా, సరదాలు ఉంటాయి నేను తప్పనను. కానీ ఇది 4 గోళ్ల మధ్య ఉండాలా, 4 రోడ్ల మీద కాదు, బయట కాదు. ప్లీజ్ రా, హెల్మెట్ ధరించండి, తాగి డ్రైవ్ చేయకండి. అండ్ నైట్ టైం లాంగ్ డ్రైవ్ అంటూ బండి అసలు వేసుకుని వెళ్ళొద్దు. అందించి మరలా చెప్తున్నా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే దానివల్ల మన ప్రాణం పోయింది అనడానికి నేను ఎగ్జాంపుల్. బస్సులో సురక్షితంగా ఉన్నాను అంతా అనుకున్నారు, బట్ ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల, శివశంకర్కి రాసినటువంటి ఆ ప్రమాదం వల్ల మొత్తంగా ఆ 10 మంది చనిపోయారు. ఘోరాతి ఘోరంగా, దారుణంగా. ఇదిగో మనమంతా భయపడుతూ ఆ వార్త చెప్పుకోవాల్సి వచ్చింది. ప్లీజ్ ఇక నుంచైనా జాగ్రత్తగా ఉన్నాం. మరలా చెప్తున్నా, ఆర్టీసీ బస్సులు అంత సురక్షితం వేరేది కాదు. ఆర్టీసీ అధికారులకి, 2 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఆర్టీసీ డ్రైవర్లు చాలా మంచివారు, బట్ ఎక్కడన్నా ఒకలేదు 6 గంటలు కూడా ఉంటున్నారు, దానివల్ల ఇబ్బంది. తర్వాత ఎవరికైతే మీరు మెయింటెనెన్స్ సర్వీస్ ఇస్తున్నారు, కొన్ని చోట్ల నీట్గా ఉండట్లేదు, అది కూడా చూడండి. ఓవరాల్ గా ఇక్కడి నుంచి అయినా ఈ రవాణా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు పద్ధతిగా ఉండేలా చూడండి. అలా లేని పక్షంలో ప్యాసింజర్లు కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తే దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు అన్నట్టుగా రూల్స్ పాస్ చేయండి.